నమస్కారం అండి, దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్. మనం అబ్జర్వ్ చేస్తే తిరుపతి కల్తీ లడ్డు గురించి చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి అండ్ ప్రతి ఒక్కళ్ళు వేచి చూస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు. ఈ మొత్తం ఇష్యూ పైన ఇది ఒక చాలా పెద్ద ఇష్యూగా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఈ ఇష్యూ పైన ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదని పబ్లిక్ లో చాలా వరకు టాక్ నడుస్తుంది. ఇది తిరుపతి లడ్డు విషయం దగ్గర మొదలైంది. పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను. కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి, లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. ఇదే విషయాన్ని నిన్న జనసేన పార్టీ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా తీసుకున్నారు. ఎంపీ ఉదయ్, నాగబాబు గారు వీళ్ళిద్దరిని పట్టుకుని ఏకదాటిగా కడిగేశారు. మనం అర్థం చేసుకుంటే ఈరోజు వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాలో అసలు లడ్డు కల్తీయే జరగలేదు, అపవిత్రపాలు అవ్వలేదు అండ్ ఎస్పెషల్లీ వీళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటుంటే గనక అసలు సిట్ ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడ కూడా కల్తీ నెయ్యి అనేది లేనే లేదు, పర్ఫెక్ట్ లడ్డూని మేము సరఫరా చేసాం అన్నట్టుగా చేస్తున్నారు వార్తలు. దీని ఖండన కూడా ఎక్కడ మనం కనపట్లేదు. జరగని కల్తీని జరిగినట్టు చెప్పడం, ఏదైతే అయోధ్యకు పంపించిన లడ్డూలో కూడా జంతుకవు కలిసిందని చెప్పని అయాం సనాతని 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 అని చెప్పి అరిసి దున్నపోతులాగా అరిసి వాళ్ళ సిబిఐ ఏదైతే షార్ట్ షీట్ దాఖలు చేసిందో ఎక్కడ కూడా జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి స్పష్టంగా తీర్పిచ్చి ఈరోజు షార్ట్ షీట్ లో పేర్కొంది. దేశ చరిత్రలో దేవుని కూడా రాజకీయాల కోసం వాడుకునే నీచమైన బుద్ధి, సంస్కృతి ఉన్న నాయకుడు పార్టీ ఉందంటే అది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, ఇప్పుడున్న కూటమి నాయకులు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కుట్రలు కుతంత్రాలతో స్వామివారి లడ్డూని రాజకీయం కోసం ఉపయోగించుకుంటా ఉన్నాడు. మా ప్రభుత్వ హయాంలో మా చైర్మన్లు కానీ, మా ప్రభుత్వం కానీ, మా అధికారులు కానీ ఎక్కడా కూడా చిన్న తప్పు చేయలేదు అని చెప్పని ఆనాడే సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. కానీ మనం ఒక విషయం క్రిస్టల్ క్లియర్గా ఉంటే పవన్ కళ్యాణ్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ ఈ ప్రక్షాళన దీక్ష అనేది మొదలుపెట్టింది. సో పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా దాడి చేస్తున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారు, మోకరీ చేస్తున్నారు అండ్ మీమ్స్ అండ్ ట్రోల్స్ కింద ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పేరే నడుస్తుంది. ఇలాంటి తరుణంలో అసలు ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి రియాక్షన్ రాదేంటి, ఎంతకాలం ఇంకెలా, మేబీ వాళ్ళు చెప్పింది నిజాలేమో అన్న స్టేజ్ కూడా చాలా వరకు జనాలు నమ్మడం మొదలుపెట్టారు. ఇది ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా. ఈ ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియాలో ఏమైందంటే వైసీపీ సోషల్ మీడియా టీం అసలు మేము తిరుపతి లడ్డు గురించి కల్తీయే చేయలేదు, మేము చాలా పునీతులు అన్నట్టు ప్రచారం చేసుకుంటుంటే ఆగి వెయిట్ చేసి పవన్ కళ్యాణ్ అనే జనసేన మీటింగ్లో అవుట్ బర్స్ట్ అయింది. ఎంపీ ఉదయ్, టీ టైమ్ అన్న కంపెనీకి ఓనర్గా ఉన్న ఎంపీ ఉదయ్ ఇప్పుడు రైట్ నౌ జనసేన పార్టీలో ఆయన ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా నీకు లండన్ వెళ్ళడానికి అయితే టైం ఉంది, నీ వ్యవహారాలు చూసుకోవడానికి అయితే టైం ఉంది, కానీ నా పైన వస్తున్న ఈ దాడిని ఎదుర్కొనే టైం మాత్రం నీకు లేదా, కనీసం స్పందన ఇవ్వడానికి కూడా నీకు లేదా, వాస్తవాలు జనాలు చెప్పడానికి కూడా లేదా అని చాలా గట్టి స్వరంలో వినిపించారు. ఇదంతా కాకుండా ఎమ్మెల్సీ నాగబాబు గారు మహిళల బట్టల గురించి మాట్లాడడానికి నీకు టైం ఉంది, సోషల్ మీడియాలో వీటన్నిటి గురించి ప్రచారం చేయడానికి టైం ఉంది, కానీ నా పైన వస్తున్న ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో యాక్చువల్లీ ఫ్యాక్ట్స్ ఏంటంటే జనాలకు కన్వే చేయకుండా పవన్ కళ్యాణ్ లడ్డూ శాంక్టిటీ కోసం నుంచున్నాడు అన్న విషయాన్ని ప్రూవ్ చేస్తుంటే ఒక పక్క సిట్ చార్జ్ షీట్లు అవన్నీ నిజాలను వస్తుంటే దీన్ని హైలైట్ చేసి ఎందుకు మాట్లాడలేదని చెప్పి పవన్ కళ్యాణ్ నిన్న నాగబాబు, ఎంపీ ఉదయ్ పైన చాలా గట్టిగా స్వరం వినిపించారు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి సొంత బ్రదర్ అయినా ఒకటే, పార్టీలో ఎవరైనా ఒకటే. మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ మనసు నుంచి వచ్చింది కాదు. అందరి యాక్సెప్టెన్స్, భర్త ఏమనుకుంటాడో, ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో, ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారనే మాట్లాడే ఆడవాళ్ళే తప్ప ఇన్నర్గా ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది.
మనకి ఇదివరకు అబ్జర్వ్ చేస్తే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ ప్రక్షాళన దీక్షలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి అనౌన్స్ చేసిన తర్వాత అసలు కల్తీ లడ్డు జరిగిందన్న విషయాన్ని జనాల్లోకి అవేర్నెస్ తీసుకెళ్ళగలిగారు. ఈరోజు ఫ్లెక్సీలు వేస్తున్నారు, బ్యానర్లు వేస్తున్నారు. ఇది ఒక పార్టీని కించపరచడానికి కానే కాదు. ఇప్పుడు రైట్ నో జనాలందరికీ అర్థం అవ్వాలి, ఒకప్పుడు మనం ఎలాంటి రాజకీయవేత్తలను ఎన్నుకున్నాం, అసలు ఆఖరికి దైవంకి సంబంధించిన ప్రసాదంలో కూడా కల్తీ చేయగల అపర మేధావుల్ని, మోస్ట్ ఆపర్చునిస్ట్ని, అసలు దేంట్లోనూ విజ్ఞత అనేది ప్రదర్శించిన వ్యక్తులు మనం ఎన్నుకున్నామని ప్రజలకు చాటి చెప్పడానికి ఇలాంటి పోస్టర్లు వేస్తారు. టు ఎన్లైటన్ పీపుల్, టు ఎడ్యుకేట్ పీపుల్. అక్కడెక్కడ కక్ష రాజకీయాలు కావేవి. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం కూర్చుని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. దీనికి ఖండన రావట్లేంది జనసేన నుంచి. ఎవరు స్పందించట్లా ఈ విషయం పైన. దానిపైన పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహించడం చాలా కరెక్ట్. అసలు ఎందుకు మీరు మాట్లాడరు? అక్కడ సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్ ఒక్కసారి మీరు జనాల్లోకి ఎందుకు తీసుకెళ్లరు? పవన్ కళ్యాణ్ పేరుని అన్నిసార్లు తీసుకుని మీమ్స్ అండ్ ట్రోల్స్ చేస్తుంటే నాగబాబు ఎందుకు ఆ సైడ్లో ఉన్నారు? అసలు ఎక్కడో శివాజీ చేసిన కమెంట్స్ గురించి నాగబాబు గారు వచ్చి స్పందిస్తే ఆయనకు అప్లాజ్ వచ్చింది కదా. ఇదే రకంగా సోషల్ మీడియాలో ఆయన వాడుకుని క్రిస్టల్ క్లియర్గా జనాల్లోకి లడ్డూ గురించి పవన్ కళ్యాణ్ పైన వస్తున్న వ్యాఖ్యల్ని ఖండించాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? ఇది అందరూ అనుకుంటున్న మాటే. వేర్ ఆర్ యూ నాగబాబు? కనిపించు. వేర్ ఆర్ జనసేన? ఎక్కడ కనిపించరండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఆ ఓపిక కూడా నశించింది. అట్ ఎనీ కాస్ట్ ఈ విషయాన్ని చాలా సీరియస్గా టేకప్ చేయాలని డిసైడ్ అయ్యి వాళ్ళందరి పార్టీ మీటింగ్లో తనా మనా భేదాలు లేకుండా అందరికీ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. రెస్పాండ్ ఇవ్వాలి. అసలు ఫ్యాక్ట్స్ జనాలకి తెలియచేయాలి. అసలు కల్తీ జరిగిందన్న విషయం పైన జనాన్ని ఎన్లైటన్ చేయాలి. జనసేన వాళ్ళు ఇలా నోరు మూసి కూర్చుంటే బాగోదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. సో మొమెంటం స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు డీవియేషన్ టాక్టిక్స్ ఏదైతే జరుగుతున్నాయో, జోగి రమేష్ అవనండి, అంబటి రాంబాబు అవనండి, పేరున్నాని కొంచెం సైలెంట్గానే ఉన్నాడు, సజ్జలు అవనండి, బట్ బూతులు, మంటలు, కారు చిచ్చులు ఇవన్నీ పెట్టడానికి ఎలా ముందుకు వస్తున్నారో, లడ్డు విషయాన్ని డీవియేట్ చేస్తున్నారో, ఇప్పటిదాకా చేసిన వ్యాఖ్యలన్నిటిపైన స్పందన జనసేన నుంచి ఉండి తీరాలి అని చెప్పి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ క్రిస్టల్ క్లియర్గా మీటింగ్లో నిన్న వెల్లడించారు. సో ఇది నాయకత్వం అంటే. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రెస్పాన్సిబుల్గా తీసుకుని వాళ్ళ నాయకుడి పైన వచ్చిన విమర్శల్ని తిరిగి కొట్టాలి తప్ప కొన్ని విషయాల వరకే సోషల్ మీడియాని వాడుకుని కూర్చుంటే మీ పదవులు వేస్ట్ అయినట్టు ఫీలింగ్ జనాలకి ఉంది. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఎక్స్ప్రెస్ ద సేమ్ థింగ్. సో మీరందరూ కూడా ఈ కల్తీ లడ్డు పైన పవన్ కళ్యాణ్ గారి పైన చేసిన ట్రోల్స్లో వాస్తవం ఉందా, లేకపోతే ఎగ్జాజరేటెడ్గా చేసి ట్రోల్స్ని ఒక చిన్న మీమ్ అండ్ స్పూఫ్ కంటెంట్ లాగా తీసేసి తిరుపతి లడ్డు ఇష్యూని సైడ్ లైన్ చేయడానికి చేస్తున్న క్రియ కింద చూస్తున్నారా? కమెంట్స్లో మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.